రేవంత్ లవ్ స్టోరీకి నాగార్జున సాగర్ కు సంబంధం ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో ఒక నాయకుడి గురించి మాట్లాడితే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన రాజకీయ ప్రయాణం, ఆయన పోరాటాలు, ఆయన గెలుపు ఓటములు, ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు. కానీ ప్రతి రాజకీయ నాయకుడి జీవితంలో ప్రజలకు తెలియని ఒక వ్యక్తిగత కథ కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కూడా అలాంటి ఒక ఆసక్తికరమైన కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా కనిపించిన రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక సింపుల్ లవ్ స్టోరీ ఉందని పలు కథనాలు చెబుతూ ఉన్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ ప్రేమ కథకు వేదికగా నిలిచింది ఇప్పుడు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన నాగార్జున సాగర్. మరి అక్కడ ఏం జరిగింది? రేవంత్ రెడ్డి తన జీవిత భాగస్వామి గీతాను మొదటిసారిగా ఎక్కడ కలిశారు? ఆ పరిచయం ఎలా ప్రేమగా మారింది? ఆ ప్రేమ వివాహం వరకు ఎలా వెళ్తోంది? కుటుంబం నుంచి వచ్చిన అభ్యంతరాలు ఏంటి? చివరకు ఈ బంధం ఎలా జీవితం ప్రయాణంగా మారింది? అన్నిటికంటే ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే దాదాపు 3 దశాబ్దాల తర్వాత అదే నాగార్జున సాగర్కి దంపతులు మరోసారి కలిసి వచ్చారు. అది కూడా సాధారణ పర్యటన కోసం కాదు, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రభుత్వం నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొనేందుకు. అంటే ఒకప్పుడు ప్రేమకు జ్ఞాపకంగా నిలిచిన ప్రాంతమే సంవత్సరాల తర్వాత వారి జీవితంలో మరో ముఖ్యమైన సందర్భానికి వేదికగా మారింది. ఇదే ఇప్పుడు ఈ కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. అసలు ఈ ప్రేమ కథలో ఏం జరిగింది? ఈ వీడియోలో మొదటి నుంచి చివరి వరకు తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా పరిచయం. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యమంత్రి పదవికి చేరుకునే ముందు ఆయన జీవితంలో ఎన్నో మలుపులు చూసింది. విద్యార్థి దశ నుంచి రాజకీయాలపైకి ఆసక్తి, తర్వాత వివిధ రాజకీయ కార్యకలాపాలు, ఎన్నికల రాజకీయాల్లో అడుగులు, స్థానిక రాజకీయాల్లో ఎదుగుదల, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, చివరకు ముఖ్యమంత్రిగా ఎదిగిన ప్రయాణం. కానీ రాజకీయ ప్రయాణానికి చాలా ముందే ఆయన జీవితంలో మరో ముఖ్యమైన ప్రయాణం మొదలైందని పలు రిపోర్టులు చెబుతూ ఉన్నాయి. అదే ఆయన ప్రేమ ప్రయాణం. ఇప్పుడు మనం దాదాపు 3 దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. అప్పట్లో రేవంత్ రెడ్డి నేటి ముఖ్యమంత్రి కాదు. ఆయన రాజకీయ జీవితంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. విద్యార్థి దశలోనే రాజకీయాలు, సామాజిక కార్యకలాపాలు, వివిధ పనుల్లో చురుగ్గా ఉండేవారు. పలు రిపోర్టుల ప్రకారం ఆ సమయంలోనే ఆయన గీతాను కలిశారు. గీతారెడ్డి ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె దివంగత కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఇక్కడే ఈ కథలో ఒక ఆసక్తికరమైన విషయం మొదలవుతోంది. రేవంత్ రెడ్డి గీతా పరిచయం సాధారణంగా ఒక రాజకీయ సమావేశంలో లేదా ఎన్నికల ప్రచారంలో జరగలేదు. పలు పాత రిపోర్టుల ప్రకారం నాగార్జున సాగర్లో బోట్ రైడ్ సమయంలో ఇద్దరి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి యువకుడు, రాజకీయాల్లో తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు గీత కూడా తన కుటుంబ నేపథ్యంతో ఉన్న యువతి. ఒక సాధారణ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారిందని కథనాలు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఆ సన్నివేశాలు ఊహించుకోండి. నాగార్జున సాగర్ చుట్టూ కృష్ణా నది, పచ్చని కొండలు, ప్రశాంతవంతమైన నీటి వాతావరణం. ఒకవైపు పర్యాటకుల సందడి, మరోవైపు బోట్లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు. అప్పట్లో వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఆ పరిచయం భవిష్యత్తులో తమ జీవితాలను పూర్తిగా మార్చబోతోంది అని. ఆ ఒక సాధారణ బోట్ రైడ్గా మొదలైన పరిచయం చివరకు జీవిత భాగస్వాములుగా మార్చిన బంధంగా మారింది. అందుకే ఇప్పుడు నాగార్జున సాగర్ పేరు వినగానే ఈ ప్రేమ కథను కూడా చాలా మంది గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రతి ప్రేమ కథలాగే ఇక్కడ కూడా అంత సులభంగా జరగలేదని పలు రిపోర్టులు చెబుతూ ఉన్నాయి. గీతా కుటుంబం మొదట ఈ సంబంధానికి అనుకూలంగా లేదని కథనాలు పేర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అప్పట్లో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో ఉండడం కూడా కుటుంబానికి ఆందోళన కలిగించినట్లు రిపోర్టులు చెబుతూ ఉన్నాయి. ఒక యువకుడు రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడు. భవిష్యత్తు ఎలా ఉంటుంది? జీవితం ఎలా సాగుతుంది? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే కుటుంబ సభ్యుల్లో ఉండవచ్చు. పలు రిపోర్టుల ప్రకారం కుటుంబం నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో గీతాను కొంతకాలం ఢిల్లీలోని ఆమె మామ జైపాల్ రెడ్డి వద్దకు పంపినట్లు కూడా చెబుతూ ఉన్నారు. కానీ దూరం పెరిగినంత మాత్రాన వారి అనుబంధం తగ్గలేదని ఆ కథనాలు పేర్కొంటూ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రేమ కథలో మరో ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. ఒకవైపు కుటుంబం, మరోవైపు భవిష్యత్తుపై అనిశ్చితి, ఇంకోవైపు ఇద్దరి మధ్య పెరిగిన అనుబంధం. చివరికి ఆ సంబంధాన్ని కుటుంబాలు అంగీకరించాయి. ఆ తర్వాత వారి వివాహం జరిగింది. పలు రిపోర్టుల ప్రకారం రేవంత్ రెడ్డి గీత 1992లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల్లో 34 ఏళ్ల క్రితం నాగార్జున సాగర్లో ప్రేమ చిగురించుకునే వివరాలు చెబుతూ ఉన్నారు. అయితే పాత జాతీయ మీడియా రిపోర్టులో వారి తొలి పరిచయం నాగార్జున సాగర్లో బోట్ రైడ్ సందర్భంగా జరిగిందని పేర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ కథను ఒక సోషల్ మీడియా కథగా మాత్రమే కాకుండా పాత రిపోర్ట్లో ఉన్న సమాచారంతో కూడా కలిపి చూడాలి. ఇక వివాహం తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం మరింత వేగంగా సాగింది. ఆయనకు రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. అలాగే ఎన్నో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. స్థానిక రాజకీయాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు ఎదిగారు.
ఆ తర్వాత పార్లమెంట్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా కీలక నాయకుడిగా ఎదిగారు. చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. అంటే ఒకప్పుడు నాగార్జున సాగర్లో యువకుడిగా ప్రేమలో పడిన వ్యక్తి సంవత్సరాల తర్వాత అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడే ఈ కథకు మరో ఆసక్తికర కోణం వస్తూ ఉంది. రాజకీయ నాయకుడి జీవితంలో ఎదుగుదల అనేది కేవలం ఆయన వ్యక్తిగత ప్రయాణం కాదు. కుటుంబం కూడా ఆ ప్రయాణంలో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సభలు, సమావేశాలు, ఎన్నికలు, పర్యటనలు, పార్టీ కార్యక్రమాలు, రాజకీయ వివాదాలు, మీడియా ఒత్తిడి, విమర్శలు ఇవన్నీ ఒక నాయకుడి జీవితంలో భాగం. అలాంటి జీవితంలో కుటుంబం సభ్యుల పాత్ర చాలా ముఖ్యం. గీతా రేవంత్ రెడ్డికి జీవిత భాగస్వామిగా ఉండి కుటుంబాన్ని చూసుకుంటూ వచ్చినట్లు పలు కథనాలు పేర్కొంటూ ఉన్నాయి. వారి కుమార్తె కూడా ఉన్నారు. అయితే కథలో అసలు ట్విస్ట్ ఇప్పుడు వస్తుంది. ఒకప్పుడు యువ రేవంత్ రెడ్డి, గీత కలిసిన అదే నాగార్జున సాగర్ ప్రాంతానికి దాదాపు 34 ఏళ్ల తర్వాత వారు మరోసారి కలిసి వచ్చారు. కానీ ఈసారి వాళ్ళిద్దరూ యువ ప్రేమికులు కాదు, ఒక కుటుంబం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులుగా, అంతకంటే ముఖ్యంగా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రభుత్వం నిర్వహించిన మహావరుణ యాగంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత పాల్గొన్నారు. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ వద్ద కృష్ణానది ఒడ్డున ఈ యాగం నిర్వహించినట్లు మీరిచ్చిన కథనంలో పేర్కొంటుంది. ఇక్కడ ఈ కథలోని భావోద్వేగం మొత్తం దాగి ఉంది. ఒకప్పుడు వారి పరిచయాన్ని గుర్తుగా నిలిచిన నాగార్జున సాగర్ ఇప్పుడు వారి జీవితంలోని మరో ముఖ్యమైన సందర్భ వేదికగా మారింది. అప్పట్లో వారు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించి ఉండకపోవచ్చు. కానీ 34 ఏళ్ల తర్వాత అదే ప్రదేశంలో ఒకరితో ఒకరు కలిసి నిలబడి ఉండడం, అది కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులుగా ఉండడం నిజంగా ఒక సినిమా కథలాగా అనిపించే అంశం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. జీవితంలో మనకు కొన్ని ప్రదేశాలు కేవలం ప్రదేశాలు మాత్రమే కాదు, వాటితో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. మన మొదటి ఉద్యోగం జరిగిన ప్రదేశం, మొదటిసారి కలిసిన ప్రదేశం, పెళ్లి జరిగిన ప్రదేశం, చిన్నప్పటికి వెళ్ళిన ఊరు, ఇలాంటి ప్రదేశాలను మన జీవితంలో ప్రత్యేకమైన భావోద్వేగ విలువలు ఉంటాయి. రేవంత్ రెడ్డి, గీత విషయంలో కూడా నాగార్జున సాగర్ కూడా అలాంటి జ్ఞాపకాల ప్రదేశంగా మారింది. అందుకే ఇప్పుడు వారు అక్కడ కలిసి కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సహజంగానే ఆసక్తిని కలిగించాయి. ఇక రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని కూడా ఈ కథతో కలిపి చూస్తే ఒక ఆసక్తికరమైన చిత్రం కనిపిస్తూ ఉంటుంది. యువకుడిగా ఉన్నప్పుడు ఆయనకు రాజకీయాలపై ఆసక్తి, ఆ తర్వాత రాజకీయాల్లో అడుగులు, ఎన్నో పోరాటాలు, ఎన్నికల్లో గెలుపు, ఓటములు, పార్టీల మార్పులు, రాజకీయ వివాదాలు, జైలుకు వెళ్లిన సందర్భాలు, మళ్ళీ రాజకీయాలు ఎదగడం, కాంగ్రెస్లో కీలక స్థాయికి చేరుకోవడం, 2023లో ముఖ్యమంత్రి కావడం. ఈ మొత్తం ప్రయాణంలో కుటుంబం కూడా ఆయనతో పాటు ఉంది. రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో గీత రాజకీయాలు ప్రత్యక్షంగా పెద్దగా కనిపించకపోయినా కుటుంబ జీవితంలో తన పాత్రను కొనసాగించారు. పలు రిపోర్ట్లు ఆమెకు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ రేవంత్ రాజకీయ జీవితంపై మొదట్లో అంత ఆసక్తి లేదని కూడా పేర్కొంది. అయితే కాలక్రమంలో ఆయన రాజకీయాల పట్ల ఉన్న అభిరుచిని ఆమె అర్థం చేసుకున్నారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం ఇది కూడా ఒక ఆసక్తికరమైన విషయం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉంటే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత వ్యక్తిగత సమయం చాలా తక్కువగా ఉంటుంది. అయినా కుటుంబ బంధాలు కొనసాగాలి. పిల్లల బాధ్యతలు, కుటుంబ కార్యక్రమాలు, వ్యక్తిగత సందర్భాలు ఇవన్నీ నిర్వహించాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి, గీత దంపతుల విషయంలో కూడా దాదాపు 3 దశాబ్దాలుగా ఈ కుటుంబ ప్రయాణం కొనసాగుతుంది. ఇక ఈ మధ్య కాలంలో వారి కుటుంబానికి మరో తరం కూడా చేరింది. వారి కుమార్తె వివాహం జరిగింది, మనవడు కూడా ఉన్నాడని పాత రిపోర్ట్లు పేర్కొన్నాయి. అంటే ఒకప్పుడు నాగార్జున సాగర్లో మొదలైన యువ ప్రేమ కథ ఇప్పుడు పిల్లలు, మనవళ్లతో కూడిన కుటుంబ కథగా మారింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. రేవంత్ రెడ్డి రాజకీయాల్లో తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేయడం, సభల్లో ఘాటైన ప్రసంగాలు చేయడం, తనకు ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం ఆయన రాజకీయ శైలిలో భాగంగా కనిపిస్తుంది. కానీ రాజకీయ వేదికకు బయట కుటుంబ జీవితంలో మాత్రం ఆయన మరో కోణం కనిపిస్తుంది. భర్తతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబ సందర్భంలో కనిపించడం, ఇలాంటి దృశ్యాలు ప్రజలకు ఒక నాయకుడి వ్యక్తిగత కోణాన్ని కూడా చూపిస్తాయి. అందుకే నాగార్జున సాగర్లో జరిగిన వరుణయాగం కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే సోషల్ మీడియాలో కనిపించలేదు. దాని వెనుక ఉన్న పాత జ్ఞాపకం కూడా బయటకు వచ్చింది. 34 ఏళ్ల క్రితం ప్రేమకు వేదికగా నిలిచిందని చెప్పబడిన అదే ప్రాంతంలో 34 ఏళ్ల తర్వాత అదే జంట కలిసి యాగంలో పాల్గొనడం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇది ఒక వ్యక్తిగత జీవితం గురించి కథ కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వివరాన్ని నిజమని చెప్పడం సరైనది కాదు. రేవంత్ రెడ్డి, గీత పరిచయం నాగార్జున సాగర్లో జరిగిందనే విషయం పాత వీడియో రిపోర్ట్లో ఉంది. బోట్ ట్రేడ్ సమయంలో పరిచయం ఏర్పడిందని ఎన్డీటీవీ, ఇతర మీడియా కథనాలు పేర్కొన్నాయి. వారి వివాహం 1992లో జరిగినట్లు కూడా పలు రిపోర్టులలో పేర్కొన్నాయి. మరి ఈ కథలో అత్యంత అందమైన విషయం ఏమిటి? ఒక ప్రదేశం ఒక మనిషి జీవితంలో ఎన్నిసార్లు కొత్త అర్థాన్ని సంతరించుకుంటుందో ఈ కథ చూపిస్తుంది.
1990ల ప్రారంభంలో ఒక యువ జంటకు నాగార్జున సాగర్ ఒక జ్ఞాపకం నిలిచింది. సంవత్సరాలు గడిచాయి, జీవితం మారింది, రాజకీయాలు మారాయి, కుటుంబం పెరిగింది, రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అదే ప్రదేశం మరోసారి వారికి జీవితంలోకి వచ్చింది. ఈసారి ఇదొక రాష్ట్ర కార్యక్రమానికి వేదికగా. ఒకప్పుడు బోట్ రైల్లో ప్రారంభమైన పరిచయం ఆ తర్వాత వివాహంగా మారింది. వివాహం తర్వాత కుటుంబ జీవితం మొదలైంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం వేగంగా అందుకుంది. ఆయన పదవులు మారాయి, బాధ్యతలు పెరిగాయి, కానీ ఆ అనుబంధం మాత్రం కొనసాగింది. అందుకే ఈ కథను చాలా మంది ఒక సాధారణ ప్రేమ కథగా కాకుండా కాలంతో పాటు ప్రయాణించిన ఒక కుటుంబ కథగా కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ గురించి కూడా ఒక విషయం చెప్పుకోవాలి. ఇది కేవలం ఒక ఆనకట్ట లేదా పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. కృష్ణా నదిపై ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో పాటు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా కలిగి ఉంది. పర్యాటకులు ఇక్కడికి వస్తారు, కుటుంబాలు వస్తాయి, ప్రకృతి ప్రేమికులు వస్తారు, చారిత్రక ప్రదేశాలను కూడా చూడడానికి వస్తారు. ఇప్పుడు ఈ ప్రాంతానికి మరో ఆసక్తికరమైన వ్యక్తిగత జ్ఞాపకం కూడా జతైంది. అందుకే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి, గీత పాత ఫోటోలు, ఇప్పటి ఫోటోలు పక్కన పెట్టి చూస్తూ ఉన్నారు. అప్పటి యువజంట ఎలా ఉండేది, ఇప్పుడు చూడు దశాబ్దాల తర్వాత ఎలా ఉంది, అప్పట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇలాంటి పోలికలు నెటిజనుల ఆసక్తిని పెంచుతూ ఉన్నాయి. ఒకప్పుడు ప్రేమలో ఉన్న యువకుడు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి. ఒకప్పుడు తన జీవిత భాగస్వామిగా పరిచయమైన గీత ఇప్పుడు ముఖ్యమంత్రి. భార్య ఆయనతో కలిసి రాష్ట్ర కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇది ఒక రాజకీయ విజయ కథ మాత్రమే కాదు, జీవితంలో మనం ఎక్కడ మొదలయ్యామో, ఎంత దూరం ప్రయాణిస్తున్నామో గుర్తు చేసుకునే కథ కూడా. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో పదవులు మారుతాయి, స్థానం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ మనతో కలిసి మొదలైన కొన్ని బంధాలు మాత్రం అలాగే ఉంటాయి. ఈ కథలో కూడా అదే అంశాన్ని అభిమానులు, నెటిజన్లు ఎక్కువ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి రాజకీయ ఎదుగుదలను చూస్తే ఆయన ప్రయాణం ఒక్క రోజులో జరిగిందని కాదు. స్థానిక రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ఆయన ఎన్నో దశలు దాటారు. 2026లో జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2007లో స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తర్వాత అసెంబ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 2014లో కూడా గెలిచారు. 2018లో ఓటమి ఎదురయ్యి రాజకీయ ప్రయాణం ఆగలేదు. 2019లో మల్కజ్గిరి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. చివరికి 2023లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యారు. ఈ రాజకీయ ప్రయాణం చూస్తే ఆయన జీవితంలో పట్టుదల ఎంత ముఖ్యమైన పాత్ర కనిపిస్తూ ఉంది. కానీ రాజకీయ ప్రయాణానికి సమాంతరంగా మరో ప్రయాణం కూడా సాగింది, అదే కుటుంబ జీవితం. ఒకవైపు ఎన్నికల ఒత్తిడి, మరోవైపు వ్యక్తిగత బంధాలు. ఈ రెండు ప్రయాణాలు దాదాపు 3 దశాబ్దాలుగా కలిసి సాగాయి. అందుకే ఇప్పుడు 34 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్లో రేవంత్ రెడ్డి, గీత కలిసి కనిపించడం ఒక సాధారణ ఫోటో కంటే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అదొక జ్ఞాపకానికి మరోసారి ప్రాణం పోసినట్టుగా ఉంది. ఒకప్పుడు అక్కడ మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారింది, ప్రేమ వివాహంగా మారింది, వివాహం కుటుంబంగా మారింది, కుటుంబం పెరిగింది, రేవంత్ రాజకీయంగా ఎదిగారు, చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. కానీ ఆ కథ మొదలైన ప్రదేశం మాత్రం తన జ్ఞాపకాన్ని అలాగే ఉంచుకుంది. ఇప్పుడు ఈ కథను మీరు ఎలా చూస్తారు? ప్రేమ కథగానా, కుటుంబ బంధంగానా, లేక ఒక మనిషి జీవితంలో కాలం చేసిన ప్రయాణంగానా? ఏ కోణంలో చూసినా నాగార్జున సాగర్ ఈ కథలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే చాలా ప్రదేశాలు మనకు అందమైన దృశ్యాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ కొన్ని ప్రదేశాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇస్తాయి. రేవంత్ రెడ్డి, గీత విషయంలో నాగార్జున సాగర్ అలాంటి జ్ఞాపకాల ప్రదేశంగా నిలిచిందని చెప్పవచ్చు. మరి 34 ఏళ్ల క్రితం అక్కడ ప్రేమ చిగురించుకుందని చెప్పబడిన ఈ జంట అదే ప్రాంతానికి 34 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి రావడం యాదృచ్ఛికమా, లేక జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎంతకాలం గడిచినా మనల్ని మళ్ళీ అదే చోటికి తీసుకువెళ్తాయా? దీనికి సమాధానం ఎవరి జీవితానికైనా వ్యక్తిగతమే. కానీ ఒక విషయం మాత్రం నిజం, మన జీవితంలో కొన్ని ప్రదేశాలు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. రేవంత్ రెడ్డి, గీత దంపతుల కథ కూడా ఇప్పుడు అలాంటి ఒక జ్ఞాపకంగా సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. రాజకీయాలు ఎంత బిజీగా ఉన్నా, మరి ఎంత ఎత్తుకు ఎదిగినా మన జీవితాన్ని మార్చిన తొలి జ్ఞాపకాల్ని మనం మర్చిపోలేం. నాగార్జున సాగర్ వారి జీవితంలో అలాంటి ఒక జ్ఞాపకాన్ని మోస్తోంది. చివరిగా చెప్పాలంటే ఒకప్పుడు నాగార్జున సాగర్లో ఒక బోట్ రైడ్ సందర్భంగా పరిచయం ఏర్పడిందని పలు మీడియా కథనాలు పేర్కొన్న రేవంత్ రెడ్డి, గీత 1992లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కుటుంబ జీవితం, రాజకీయ ప్రయాణం, ఎన్నో సవాళ్లు, ఎన్నో విజయాలు, ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు దాదాపు 34 ఏళ్ల తర్వాత అదే ప్రాంతంలో సీఎం దంపతులుగా కలిసి పరిణయాగంలో పాల్గొనడం ఈ కథలో ఒక అందమైన ముగింపులా కనిపిస్తోంది. అందుకే నాగార్జున సాగర్ ఇప్పుడు కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడి జీవితంలోని ఒక మధురమైన జ్ఞాపకానికి కూడా వేదికగా. ఒకప్పుడు అక్కడ మొదలైన పరిచయం దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతున్న బంధంగా మారింది. రాజకీయాలు రేవంత్ రెడ్డి ఎంత ఎత్తుకు ఎదిగారో మనందరికీ తెలుసు, కానీ ఆ ఎదుగుదల వెనుక కుటుంబం, బంధాలు, వ్యక్తిగత జ్ఞాపకాలు కూడా ఒక భాగమే. ఇదే ఈ కథలోని అసలు ఆసక్తికరమైన అంశం. మరి మీకు ఈ లవ్ స్టోరీలో ఏ విషయం ఎక్కువగా నచ్చింది? నాగార్జున సాగర్లో తొలి పరిచయమా, 1992లో జరిగిన వివాహమా, లేక 34 ఏళ్ల తర్వాత అదే ప్రాంతానికి సీఎం దంపతులుగా తిరిగి రావడమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లు తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి.
ఇలాంటి ఆసక్తికరమైన రాజకీయ వ్యక్తిగత జీవితాల కథల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.